నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో మాజీ ఎంపీటీసీ జంగం కళావతి ఇంటిపైన 4 రోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా శివసేన అధ్యక్షుడు గోపీకిషన్ మరియు పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ మాతృమూర్తి సమాస్తులైన 80 ఏళ్ల వృద్ధురాలైన వారిపై మానవత్వం మరిచి అర్ధరాత్రి వారి ఇంటిపై దౌర్జన్యం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరా గ్రామంలో మాజీ ఎంపీటీసీగా చేసి ఒక గౌరవప్రదమైన పూజారి వృత్తిలో ఉన్న ఒక 80 సంవత్సరాల మాతృమూర్తి విషయంలో ఈరోజు ఇక్కడున్న బుద్ధే రాజేశ్వర్ గారు చేసిన రాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చి అసభ్యంగా పదాలు వాడుతూ ఆ కుటుంబంపై దౌర్జన్యం చేయడం అనేది నేను వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. ఇది ఆయన స్థాయికి కరెక్ట్ విషయం కానే కాదు. ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకున్న పరిస్థితి ఉంది. ఆయన వయసుకి ఆయనకున్న పదవులకి ఆయన గౌరవం పెంచుకుంటూ ఎదగాల్సిన మనిషి ఈరోజు ఇలాంటి ఫ్యామిలీల మీదకి వచ్చి అది కూడా అర్ధరాత్రి సమయంలో రావడం అనేది ఆయననే ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఏ ఉద్దేశంతో ఉన్నాడో ఏ ఆలోచనలతో వారు ఇలాంటి విషయాలు ప్రవర్తిస్తున్నారో వారికే అర్థం కావాలని చెప్పేసి ఈరోజు నేను వారిని ఈ వీడియో ముఖంగా అడుగుతూ ఉన్నాను. మీరు కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు, చాలా అనుభవజ్ఞులు. మరి ఒక ఇంటిపైకి పోవాలి, అది సంస్కారమా అసంస్కారమా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎప్పుడైతే ఇలాంటి ఒక అక్క చెల్లెళ్ళ లాంటి ఇంటి మీద రావడం అనేది చాలా తప్పుగా నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను.